నమస్తే రైతన్నులారా, నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాగ్స్. రైతన్నులారా, ఈ మనుటేసవలో ఒక జాగ్రత్త చెప్తున్నా, దయచేసి అందరూ గమనించి ఫాలో అవ్వండి. రిజల్ట్ మీరే చూస్తారు. రైతన్నులారా, ఇప్పుడు ప్రజెంట్ వేసవికాలం కాబట్టి టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల మనం చెట్లని కాపాడుకోవాలంటే కొన్ని పద్ధతుల్లో అయితే మానుకోవాలి. దాని ద్వారా మన చెట్టు ఏపుగా రావడానికి ఆస్కారం ఉంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులకు చేరవేయండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తూనే ఉంటా. రైతన్నులారా, బగబగ మండే ఈ ఎండలో చెట్లు కాపాడుకోవాలంటే మనం తప్పకుండా కొన్ని పద్ధతులను కొన్ని రోజులు మానుకోవాలన్నా. అది ఏంటంటే, ఈ మల్చింగ్ పేపర్ మధ్యలో కలుపు వస్తుంది కదా, ఆ కలుపు తీయకనన్నా కూలింగ్ శాతం వల్ల ఆక్సిజన్ అక్కడ ఇంప్రూవ్ అయ్యి చెట్టుకి అందుతుంది. కాబట్టి చెట్టు వాడిపోకుండా నీట్గా రావడానికి అవకాశం ఉంది. కలుపు మందు కావాలంటే తర్వాత కొట్టుకోవచ్చు, ఎందుకంటే చెట్టు డెవలప్మెంట్ కావాలంటే వెచ్చదనం కాకుండా ఆక్సిజన్ ఎంతో అవసరం అవుతుంది చెట్టుకు. దానివల్ల ఈ కలుపుని తీయకండి. స్ప్రే మందులు ఏమన్నా కొట్టుకోండి ఈ క్రిమికీటకాల గురించి. ఈ వర్షాకాలంలో కావాలంటే కలుపు తీసుకోవచ్చు, ఈ ఎండాకాలంలో మాత్రం కలుపు తీయకండి. వెచ్చదనం పోయి కూలింగ్ శాతం వస్తుంది. కూలింగ్ వల్ల చెట్టు డెవలప్ అవుతుంది.